ఏం చేస్తున్నారు అత్తమ్మ? లడ్డూలు చేస్తా సంధ్య. చింతపండుతో లడ్డూలు ఎట్లా చేస్తారు అత్తమ్మ? ఇది చింతపండు కాదు సంధ్య, ఇప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే బాడీలో హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ లడ్డు వాళ్ళకి వరం అని చెప్పాలి. ట్రైబల్ ఏరియాస్ నుండి కలెక్ట్ చేస్తే ఈ పప్పు లడ్డు చేయడం చాలా సింపుల్. వేడెక్కిన నెయ్యిలో ముందుగా ఈ పప్పు కొంచెం కొంచెం వేస్తూ వేయించుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి కాజు బాదం కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి లేకుండా పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టాలి. ఈ ఇప్ప పువ్వులో ఉసిరికాయ, యాపిల్, గ్రేప్స్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. నేను చెప్పిన మాట కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండర్ ద ICMR ద్వారా పరిశీలించి చెప్పిన మాట. ఇప్ప పువ్వుతో సహా వేయించినవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్ని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అందులోనే తగినంత బెల్లం కలుపుకొని చివరిగా నెయ్యి వేస్తూ ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది. ఎంతో హెల్తీ అయిన ఇప్ప పువ్వు లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి మీకు కూడా కావాలా? ఇప్పటి నుండి మన అర్జున్ ఫార్మ్స్ లో ఇప్ప పువ్వు లడ్డు కూడా లాంచ్ చేసామండి. ఆర్డర్స్ కోసం వెంటనే స్క్రీన్ మీద ఉన్న ఆఫీస్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. కొంచెం లేట్ అయినా తప్పకుండా రెస్పాన్స్ ఇస్తామండి. ఇంతకీ ఇప్ప పువ్వు లడ్డు గురించి మీకు ఏం తెలుసు తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్యూ.